RTI Live News. Ask for right. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడానికి కామారెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఖండించారు. మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్, జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ఛానల్ జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, శ్రీనివాసరావుని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. జర్నలిస్టుల రక్షణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తయారు చేసి వాటిని అమలు చేసే విధంగా పోలీస్, రెవెన్యూ శాఖలకు ఆదేశించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ కృష్ణమాచారి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు కృష్ణమూర్తి, నాకూరి మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రాములు, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కె దశరథ్, ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, జె తిరుపతి రెడ్డి, బీసు రాకేష్, సంయుక్త కార్యదర్శి సుంకరి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ జర్నలిస్టుల పట్ల కొంత వైఖరి ఇంకా మారే ధోరణి కనపడట్లేదు. మరి ఇంతకుముందే ప్రభుత్వాల్లో ఎన్నో రకాలుగా ప్రాబ్లం జరిగిన సందర్భంలో మరి రకరకాల ప్రభుత్వాలు మారుతున్నప్పుడు హామీలు ఇచ్చడం జరిగింది. ఏమని జర్నలిస్టులకు ఈ చట్టం తెస్తాం, ఆ చట్టం తెస్తామన్నారు. అనగదొట్టి తొక్కుతున్నారు తప్ప చట్టాలు తేవట్లేదు. కనుక నేడు జరిగినటువంటిది ధనుంజయ రెడ్డి గారి పైన జరిగినటువంటి అమానుష చర్య, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వారిని కూడా అరెస్ట్ చేశారు. నిజంగా ఇలాంటి అరెస్టులు సిగ్గుచేటు. ఇది వెంటనే వారిని విడుదల చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టుపై ఎవరైనా అఘాయిత్యం చేసినా లేదా ఏ కారణం లేకుండా నిర్బంధం చేసినా, అరెస్ట్ చేసినా అది ఒక చట్టరూపం చేసినట్టుంటే జర్నలిస్టులకు ఒక చట్టం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎక్కడైనా సరే జర్నలిస్టులపై జరిగితే వెంటనే టీడబ్ల్యూజేఎఫ్ స్పందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మా కామారెడ్డి తరఫున టీడబ్ల్యూజేఎఫ్ నుంచి దీన్ని మేము కొంత ఖండిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి జరిగితే మరి రకరకాల రస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా టీడబ్ల్యూజేఎఫ్ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సరైనది కాదు. గతంలో కూడా ధనుంజయ రెడ్డి, సాక్షి ఎడిటర్ అయిన ధనుంజయ రెడ్డి పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు పైన కూడా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు. అదేవిధంగా కామారెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టుల కోసం చట్టాలు తీసుకురావాలని చెప్పేసి టీడబ్ల్యూ తరపు నుంచి, కామారెడ్డి శాఖ తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.